మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఫడ్నవీస్ సురక్షితంగా బయటపడ్డారు. సీఎం ఫడ్నవీస్తో పాటు సిబ్బంది కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లాతూర్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కలిగించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. హెలికాప్టర్ ఆ ట్రాన్స్ఫార్మర్ని ఢీకొని ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. కరెంటు తీగను తాకిన తర్వాత హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో హెలికాప్టర్ రోడ్డుకు సమీపంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో సీఎం ఫడ్నవీస్తో పాటు 4 సిబ్బంది కూడా ఉన్నారు. తాను సురక్షితంగా ఉన్నట్టు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు దేవేంద్ర ఫడ్నవీస్. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. 11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలిపారు ఫడ్నవీస్. ॲक्सिडेंटची एक न्यूज ऐकली असेल, पण आपल्या सर्वांच्या कृपेनं महाराष्ट्राच्या 11 कोटी 20 लाख जनतेच्या आशीर्वादानं, आई भवानीच्या आशीर्वादानं, विठ्ठलाच्या आशीर्वादानं मी अतिशय कुठलीही मला इजा झालेली नाही, मला काही लागलेलं नाही, मी अतिशय ठीक आहे. त्यामुळे कोणीही काळजी करण्याचं कारण नाही आहे. लवकरच मी लातूरवरून मुंबईला त्या ठिकाणी जाणार आहे. माझी सर्वांना विनंती आहे की आपला आशीर्वाद असाच राहू द्यावा आणि कोणीही काळजी करण्याचं काही कारण नाही आहे. धन्यवाद. ఈ హెలికాప్టర్ను మహారాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింది. సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. ఈ ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తుకు కూడా ఆదేశిస్తామని తెలిపారు ఫడ్నవీస్. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోవడమే ఇన్బ్యాలెన్స్డ్గా టేకాఫ్ తీసుకుంది. కేవలం 1.5 నుంచి 2 నిమిషాల మధ్యలోనే టేకాఫ్ అయిన అనంతరం 2 నిమిషాల లోపే అది క్రాష్ ల్యాండ్ అయ్యింది. తక్కువ ఎత్తు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక విద్యుత్ వైర్ను ఢీకొని అది క్రాష్ ల్యాండ్ అయ్యింది. పైలట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా దృశ్యాలను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. క్రాష్ ల్యాండ్ చాలా ఫ్లాట్గా అవ్వడం కారణంగా ఎవరు ప్రమాదంలో కనీసం గాయపడిన కూడా లేదు. ఒకవేళ స్ట్రైట్గా క్రాష్ అయినంటే ప్రమాదం పొంచి ఉండేది. అలానే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి కేవలం 10-15 అడుగుల దూరంలోనే ఇది క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలు స్క్రీన్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని కనుక ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు. డీజీసీఏ దర్యాప్తుకు ఫడ్నవీస్ ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. ఫడ్నవీస్తో పాటు మరో 4 సిబ్బంది కూడా ముఖ్యమంత్రితో పాటు అందులో ఉన్నారు. పైలట్ చాలా సురక్షితంగా దాన్ని క్రాష్ ల్యాండ్ చేయగలిగారు. సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పి క్రాష్ ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఫడ్నవీస్ సురక్షితంగా బయటపడ్డారు. సీఎం ఫడ్నవీస్తో పాటు సిబ్బంది కూడా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. లాతూర్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేసింది.